హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యాము తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు ఫుడ్ మీద కొంచెం ఇంట్రెస్ట్గా తినాలనే కాన్సెప్ట్ ఉందా, డైలీ తినేది బోర్ కొడుతుందా? అయితే మన కైకలూరులో మనకి వేగా రెస్టారెంట్ ఆపోజిట్లో ఒక టిఫిన్ హోటల్, హుసేన్ అని టిఫిన్ హోటల్ అనేది ఓపెన్ చేశారండి. అయితే డైలీ ఇంట్లో తినే రొటీన్గా కాకుండా లేకపోతే బయట ఎక్కడన్నా కూడా ఇడ్లీ దోశ కామన్గా, ఇప్పుడైతే కొంచెం పన్నీర్ దోశ అనేది మార్కెట్లో బాగుందండి. అయితే వీళ్ళ దగ్గర ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ మీకు చిట్టి ఇడ్లీ చూపించాను చూసారా, కైకలూరులో ఫస్ట్ టైం అనమాట. చిట్టి ఇడ్లీ కారపొడి గీతోటి ఇస్తారనమాట. 2 చట్నీస్తో ఇచ్చారండి, చాలా టేస్ట్ బాగుంది. నెక్స్ట్ ఏంటంటే మేము తీసుకున్న అయితే కీమా దోశ తీసుకున్నామండి. అది కూడా చాలా వెరైటీగా అనిపించింది. దాంట్లో చికెన్ ఏంటంటే చిన్న చిన్న కీమా పీసుల్లాగా అనేసి చేశారు. అది కూడా చాలా బాగుంది టేస్ట్. నాకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది చూసారా, ఇది చాలా బాగా నచ్చిందండి. చాలా చాలా చిన్నప్పుడు ఈ సినిమా బాగా చూసేదాన్ని అనమాట నేను. ఇదిగోండి నేను తీసుకున్నదైతే చికెన్ కీమా దోశ. నాకు చాలా వర్త్ అనిపించింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఎవరన్నా మన ఏరియాలో మన సర్కిల్లో ఏమైనా కొత్తగా ఇంట్రెస్టెడ్గా ఏమైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ చిట్టి ఇడ్లీ కారపొడి గీ అనేది ట్రై చేయండి. చికెన్ దోశ కీమా దోశ కూడా ట్రై చేయండి. యాంబియన్ అయితే సూపర్గా ఉందండి, ఎందుకంటే ఓపెన్ ప్లేస్లో ఉంది హోటల్ అంతా కూడా. మనకి ఓపెన్ మన ముందు లైవ్లో టిఫిన్ అనేది ఇస్తున్నారు. తర్వాత ఏంటంటే ఈ బాక్స్ కాన్సెప్ట్, ఇది దోశ పార్సిల్కి ఇస్తారనమాట. ఇడ్లీకి కూడా మనకి పేపర్లో కట్టడం అట్లా కాకుండా ఇలా స్వీట్ బాక్స్ టైప్లో ఉందండి. నేను ఈ కాన్సెప్ట్ ఏంటంటే రాజమండ్రిలో చూశాను. తర్వాత మన ఏరియాలో ఇదనమాట. చట్నీస్ కూడా ఎక్కడ లీక్ అవ్వకుండా మనకి 2 టైప్ ఆఫ్ చట్నీస్ ఇస్తున్నారు. అరిటాక్స్ కాన్సెప్ట్ కూడా నాకు బాగా నచ్చిందండి. ఇవి చిట్టి ఇడ్లీ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి, కొత్త టేస్ట్ కావాలనుకుంటే. వీళ్ళు మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఇవ్వండి, చాలా చాలా బాగుంది. ఈ పిల్లలు కూడా రొటీన్గా ఎగ్ దోశ అని ప్లెయిన్ దోశ చెప్పుకున్నారు. ఎందుకంటే చికెన్ కీమా దోశ చాలా టేస్ట్ ఉందంటే నేను చెప్పానని మళ్ళీ వాళ్ళు వెళ్ళి చికెన్ కీమా దోశ తెచ్చుకున్నారండి. ఇక్కడ నేను టేస్ట్ అనేది చూస్తున్నాను. చిట్టి ఇడ్లీ కారపొడి చాలా బాగుందండి. నేను విజయవాడలో ట్రై చేశాను. అయితే వాళ్ళు ఏంటంటే ఒక లిక్విడ్ చట్నీలాగా వేసి, అది నెయ్యి అని అంటున్నారు కానీ కాదండి, నూనె పోసి ఇచ్చారు. నాకు ఇక్కడైతే ఒరిజినల్గా చిట్టి ఇడ్లీ టేస్ట్ అయితే బాగా తెలిసింది. తర్వాత నేను తీసుకున్నది ఏంటంటే చెప్పాను కదా, చికెన్ కీమా దోశ. గ్రేవీ స్ట్రక్చర్ తోటి చాలా బాగుందండి. డ్రైగా అయితే లేదు, చాలా వెట్గా టేస్టీగా చాలా బాగుంది. దోశ కూడా ఏంటంటే ప్లెయిన్గా వేసి చికెన్ కీమా వేస్తే దీనికి ఈక్వల్గా సరిపోయింది అనమాట. అంత కరెక్ట్గా ఉంది దోశ అనేది. నేను చిన్న ముక్క కూడా వదలకుండా దీన్ని తిన్నానండి, అంత టేస్ట్ బాగుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి, డోంట్ వేస్ట్ ఫుడ్. ఈ కాన్సెప్ట్ కూడా నాకు బాగా నచ్చిందండి. వీళ్ళు కర్రీస్ కూడా అమ్ముతున్నారండి. పెళ్ళిళ్ళకి శుభకార్యాలకు కూడా క్యాటరింగ్ అనేది చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.